వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. రామా మృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికి నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు శౌరీ రామచంద్ర ప్రభు. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. విశ్వామిత్రుడితో సహా సర్వ ఋషులకి నమస్కరిస్తూ రామచంద్రమూర్తి సిద్ధాశ్రమంలోకి ప్రవేశించాడు. సిద్ధాశ్రమం అంటే ఏమిటో విశ్వామిత్రుడు చెప్తున్నాడు. రామా, ఈ ఆశ్రమంలో నేను ఎందరో మహాత్ములు ఉన్నాం. ఇక్కడ మా తపస్సులు సాగుతుంటాయి. విశ్వామిత్రాదులు తపస్సులు ఎందుకోసం చేస్తారు? యజ్ఞాలు ఎందుకోసం చేస్తారు? లోక కళ్యాణం కోసం, లోకక్షేమం కోసం. అందుకు చేస్తున్నారు వాళ్ళు. తపశ్చరణ యోగార్థం ఉవాససు మహాతపాహ. ఇది కేవలం తపస్సులు సిద్ధి పొందడానికి అనువైన చోటు. ఇది ఎలా తయారయ్యిందో తెలుసా? చిన్న నవ్వు నవ్వుతూ చెప్తున్నారండి విశ్వామిత్రుడు. ఆయన పెద్ద చమత్కారి. ఋషుల దగ్గర చమత్కారం ఉండకపోతే మన దగ్గర ఉంటుందా? ఈ సిద్ధాశ్రమం ఒకప్పుడు నారాయణుడు వామనుడుగా అవతరించినప్పుడు వామనావతార కృత్యం బలిచక్రవర్తిని బుద్ధి చెప్పి అణచి ఇంద్రుడికి రాజ్యం అప్పగించాక మళ్ళీ వామనుడైపోయి ఈ ఆశ్రమానికి వచ్చి తపస్సును ఆచరించాడు. అప్పుడు వామనుడు తపస్సు చేయడం చేత సాక్షాన్ నారాయణుడు వామనుడు తపస్సు చేశాడు గనక ఈ చోటు ఆయన శక్తి చేత మరింత సిద్ధి కలిగిస్తూ ఉన్నది గనక మహర్షులందరూ ఈ చోటుకి వచ్చి తపస్సు చేయడం ప్రారంభించారు. కనుక వామనావతారం తపస్సు చేసిన ఈ చోటు గొప్పది. అందుకే ఏష పూర్వాశ్రమో రామ వామనస్య మహాత్మనః. వామనుడు తపస్సు చేసిన చోటు ఇది అని చెప్తూ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎందరో మహాత్ములు తపస్సు చేస్తూ ఇక్కడే ఉంటారు. ఇది శాశ్వతమైన సిద్ధభూమి. అద్య గచ్చామహే రామ సిద్ధాశ్రమం అనుత్తమం. దీన్ని మించిన గొప్ప భూమి లేదు సుమా. ఇంత శ్రేష్టమైన ఈ ఆశ్రమంలో ప్రవేశిస్తున్నందా అంటూ అందమైన మాట అన్నాడు. ఇంతకాలం ఇది మాది అన్నట్లే మేము ఉంటున్నాం. ఇది మాది మాత్రమే కాదు, ఇది నీది కూడా అన్నాడు. ఇక్కడ ఎంత అందమైన మాట చూడండి. తదాశ్రమ పదం తాత తవాప్యే యథా మమ. ఇది మాది ఎలాగో నీది కూడా అన్నారు. ఇక్కడ ఆ చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే, మన ఎవరైనా ఇంటికి ఆత్మీయంగా పిలిచినప్పుడు ఇది మీ ఇల్లే అనుకోండి అంటూ ఉంటాం. అలాగే రామా ఇది నీదే అనుకో అంటున్నాడు. ఇక్కడ నీదే అనుకో అనడంలో చిన్న మర్మం. ఆనాడు వామనుడై తపస్సు చేసిన వాడే ఇప్పుడు రాముడై వచ్చాడు కనుక ఇది నీదేనయ్యా అనేది ఇందులో ఉన్నటువంటి ధ్వని. అప్పుడు ఆ సిద్ధాశ్రమం దగ్గరికి చేరుకున్నారు. 6 రాత్రుల దీక్షతో నేను ఇవాళ యజ్ఞం ఇక్కడ ప్రారంభిస్తున్నాను. అసలు యజ్ఞం చెయ్యాలనే సంకల్ప దీక్షతోనే అయోధ్యకు వచ్చాను. ఇప్పుడు యజ్ఞానికి దీక్ష పట్టి అగ్నిని రగల్చబోతున్నాను. రామా, ఇది 6 రాత్రుల దీక్ష. చూసేవగా నాతో పాటు ఎంతమంది సిద్ధపురుషులు ఉన్నారో మేమందరం కలిసి యజ్ఞానికి సిద్ధమవుతున్నాం. ఈ సమయంలో నేను మౌనంగా ఉంటాను కాబట్టి యజ్ఞ రక్షణ బాధ్యత నీదే అని తెలియజేశాడు. సరే, నేను రామచంద్రమూర్తి సావధానుడై కంటి మీద రెప్ప వేయకుండా లక్ష్మణ సమేతుడై ధనుర్బాణములు ధరించి యజ్ఞ ప్రాంతమంతా సంచరిస్తూ రక్షిస్తున్నాడు. 5 రాత్రులు జరిగిపోయాయి. 5 రోజులు అయ్యాయి. 6వ రోజు ప్రారంభమవుతున్న సమయంలో అగ్నిహోత్రుల నుంచి జ్వాలలు ఒక్క ఉదుటం లేచాయి. ఎప్పుడైనా హఠాత్తుగా అగ్నిహోత్రం నుంచి జ్వాలలు వచ్చాయంటే అర్థం ఇవి అసుర శక్తులు రాబోతున్నాయని సూచన అని చెప్పారు. ఇక్కడ వెంటనే రామచంద్రమూర్తి సిద్ధమయ్యాడు. పక్కనున్న మునులు సైగ చేశారు, అర్థమైందా అని. మాట్లాడకుండా రాముడు చూస్తూ ఉన్నాడు. ఈ లోపల మారీచ సుబాహులు కొంతమంది రాక్షసుల గుంపుతో వచ్చి మాంసాన్ని రక్తాన్ని అగ్నిహోత్రంలో వేయడం మొదలుపెట్టారు. ఇక్కడ అవి కింద పడకుండానే రామచంద్రమూర్తి తన యొక్క ధనుర్విద్యా కౌశలాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ ముందు అవి కింద పడకుండా ఆపాడు, తర్వాత కొడుతున్నాడు. కొడుతూ లక్ష్మణుడితో చెప్తున్నాడు, చూడు ఎలా కొడతానో వెళ్ళానని. కొట్టిందంతా రాముడే. ఇలాంటి చోటే కొంచెం ఆగి ఆలోచించాలి. ఎంత చమత్కారం చేశారండి. అస్త్రాల్లో కూడా మానవాస్త్ర దివ్యాస్త్ర అని 2 ఉంటాయి. మానవాస్త్రం నేను ఇప్పుడు మారీ మీద మానవాస్త్రం వేస్తాను చూడు. దీని పేరు సీతేషువు. సీత ఇషు సీతేషువు. దీనిని వేస్తున్నాను చూడు అని వేశాడు ఒక్కసారి. ఈ సీతేషువు ఏం చేస్తుందంటే వాడిని ఎక్కడికో ఎగరగొట్టేస్తుంది, చంపదు.
అలాగా సీతేషు మారీచుడిని తీసుకుపోయి ఎక్కడ పడేసింది. సుబాహుడి మీద ఆగ్నేయాస్త్రం వేశాడు, అది వాడిని అక్కడికక్కడ తగలబెట్టింది. మిగిలిన రాక్షస గుంపుల మీద వాయవ్యాస్త్రం వేశాడు, ఆ వాయవ్యాస్త్రం ధాటికి ఆ రాక్షసులు ఎగిరిపోయి మరణించారు. అప్పుడు రామచంద్రమూర్తి ధనుస్సు నిలబెట్టి మందహాసం చేసి చూశాడు. ఋషులు జై శ్రీరామ్ అని కీర్తిస్తున్నారు, మనందరం కూడా జై శ్రీరామ్. యజ్ఞరక్షణ చేశాడు రామచంద్రమూర్తి. రాఘవ పరమోదారావు మునీనాం ముదమావహన్, మునులందరూ ఆనందించారు. ఇలా యజ్ఞధ్వంసమైనటువంటి రాక్షసుల్ని సంహరించాడు రామచంద్రమూర్తి. అందులో ఒకరిని ఎగరగొట్టాడు, మిగిలిన వాళ్ళని సంహరించారు. ఇక్కడ ఉందండి చమత్కారం. ఒకళ్ళని ఎగరగొట్టి మిగిలిన వాళ్ళని సంహరించడం ఏంటి? ఇక్కడ పట్టుకోవాలి మనం. అందుకే రాముడి కథ ఊరికినే మంచి హీరో గారి కథ కాదు, ఎక్కడికక్కడ మర్మాలు ప్రతిది అది చెప్పుకుంటూ వెళుతున్నాం మనం. ఒకే తప్పు ఇద్దరు చేస్తే ఒకే శిక్ష వేయాలి, కానీ తలో రకంగా శిక్షించడం ఎందుకండి అంటే, మనమే అయితే ఒకే శిక్ష వేస్తాం, ఆయన భగవంతుడు కదా, అందుకే 2 రకాల శిక్ష వేశాడు ఇక్కడ. ఎందుకంటే మనం మనిషిని చూస్తాం, భగవంతుడు అందులో ఉన్న జీవుణ్ణి చూస్తాడు, వాడి సంస్కారం చూస్తాడు, దానికి తగ్గ ఫలాన్ని ఇస్తాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ మారీచుడు అనేవాడు ఉన్నాడే, వీడిని ఎగర కొడితే వీడికి 4 దెబ్బలు తగిలితే ఇది బుద్ధి తెచ్చుకుని ఒక మార్పు పొందుతాడు. తర్వాత భవిష్యత్తులో వీడు రావాలి, నాకు పనికొస్తాడు అని వాడిని కొట్టాడు. వీడ బతికేం ప్రయోజనం లేదు, చెప్పేద్దామని చెప్పేశాడు. అది ఆయన అనుగ్రహం. ఇక్కడే తెలిసిపోతుంది రాముడు మానవుళ్ళ కనబడుతున్నా చాలా పెద్ద వ్యూహం ఉందండి ఆయన దగ్గర అని. అప్పటికేమో పెండిలియునైనది లేదు, భవిష్యమందున ఎప్పుడో మాయలేడియయి ఈతడు రావలెనంచు దవ్వుగా చొప్పడ దూసె బాణమును దూరముగా అవతార కార్యమై ఎప్పటికో ఫలించగల ఇంతటి దూర రహస్య శిల్పి అయి అన్నారు కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు. అంత గొప్పగా చెప్తున్నారు. అప్పటికేమో పెండిలియును అయినది లేదు, అప్పటికి పెళ్లి కాలేదు. భవిష్యమందున ఎప్పుడ మాయలేడి అయి ఈతడు రావలెనంచు దవ్వుగా చొప్పడ దూసె బాణమును దూరముగా అవతార కార్యమై. ఇది అవతార కార్యం అంటే ఇలా ఉంటుంది. కనిపించిన వాడిని కొట్టుకుపోవడం కాదు, ఎవరిని ఎలా కొట్టాలో అది తెలియాలి. కానీ ఎవరిని ఎలా కొట్టాలో, ఎంత చితకబాదాలో అది రాముడికి తెలిసింది. ఇక్కడ ఎప్పటికో ఫలించగల ఇంతటి దూర రహస్య శిల్పి అయి, అది గొప్ప విషయం. రామావతారం యొక్క గొప్పతనం ఇక్కడ కనబడుతున్నది. ఎప్పుడైతే యజ్ఞం పరిపూర్ణమైందో మరురోజు ప్రశాంతంగా విశ్వామిత్రుల వారు ఋషులతో పాటు కూర్చుని ఉన్నారు. ప్రాతకాలం చేయవలసిన ఆహ్నిక కృత్యములన్నీ పూర్తి చేసిన రామలక్ష్మణులు ఉభయులు వెళ్ళి విశ్వామిత్రుల వారికి నమస్కారం చేసి, స్వామి ఏం చేయాలో ఆదేశించండి అని అడిగారు. అంతేగాని వచ్చిన పని అయిపోయింది కదా ఇంక వెళ్ళిపోవచ్చా అని అడగలేదండి. వీళ్ళే నిర్ణయించాలా, గురువు చెప్పాలి. ఆజ్ఞాపై యథేష్టం వై శాసనం కరవావక్యం, మీరు ఏది చెప్తే అది చేస్తాం అనగానే విశ్వామిత్రుడు మాట్లాడుతున్నాడు. ఎంత చమత్కారండి. కేవలం యజ్ఞరక్షణకే తెచ్చినట్టయితే వాళ్ళకి పంపించేవాడు. ఆయన మనసులో బోల్డ్ అన్న ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ చెప్పలేదు అక్కడ. ఇప్పుడు చెప్తున్నాడు ఏమని, నువ్వేం అనుకోకపోతే మేము ఇప్పుడు యజ్ఞానికి వెళ్తున్నాం, నువ్వు రాకూడదు. యజ్ఞం ఎక్కడ జరుగుతుందంటే మిథిలా నగరంలో జనక మహారాజు ఒక గొప్ప యజ్ఞం చేస్తున్నాడు, మేమందరం వెళుతున్నాం, నువ్వు రా. అయితే యజ్ఞానికి మీరందరూ వెళితే నేనెందుకు అంటావేమో, నీకు పనికొచ్చే వస్తువు ఒకటి ఉంది అక్కడ. చాలా గొప్పగా చెప్తున్నాడు. అద్భుతం ధనురత్నంచ తత్ర తద్ద్రష్టుమర్హసి, అక్కడ అద్భుతమైన గొప్ప ధనుస్సు ఉంది చూద్దువుగానన్నాడు. ఇవే చెప్పాలి రాజులకి, క్షత్రియులకి, వీరులకి. ధనుస్సు ఉంది, కత్తి ఉందంటే ఉత్సాహం వస్తుంది. అది అద్భుతం ధనురత్నంచ అక్కడ పెట్టాడు. చమత్కారం విశ్వామిత్రుడు. అద్భుతమైన ధనురత్నము కూడా అక్కడుంది అన్నాడు. ఇక్కడ ఇది చమత్కారం. అద్భుతమైన ధనురత్నము కూడా అన్నాడు అంటే అర్థం ఏంటి? ధనురత్నం అంటే ధనుస్సులో గొప్పది, ధనుస్సులో గొప్పది కూడా అంటే మరేదో పక్కన ఉందన్నమాట. అద్భుతం ధనురత్నంచ అనడంలో అర్థం ఏంటంటే గొప్ప ధనుస్సు అక్కడుంది, దానితో పాటు గొప్ప అద్భుతం అక్కడుంది అన్నాడు. అంతే, ఆ అద్భుతమే సీతమ్మ. అది ఇక్కడ అది నేరుగా సీతమ్మ అనకుండా అద్భుతం అన్నాడు మహానుభావుడు. అద్భుతం ధనురత్నంచ తద్ద్రష్టుమర్హసి అని చెప్పేటప్పుడు గురువాజ్ఞని పురస్కరించుకొని బయలుదేరి వెళుతున్నారు. మిథిలా నగరానికి బయలుదేరారు. పైగా నీ వల్ల ఇక్కడ యజ్ఞం సంపూర్ణమైంది, పద అక్కడికి వెళదామని. వెళ్ళడం మామూలు విషయం కాదండి. ఆయన ఒక్కడే బయలుదేరడం కాదు, విశ్వామిత్రుల వారే మొత్తం ఋషులందరూ బయలుదేరారు. వీళ్ళు అగ్నిహోత్రాలని బళ్ళ మీద పెట్టుకుని తీసుకెళ్తున్నారట. ఎందుకంటే ఋషులు నిత్యాగ్నిహోత్రీకులు, వాళ్ళు అగ్నిహోత్రం లేకుండా ఒక్కరోజు ఉండరు, చాలా జాగ్రత్తగా వెళుతారు. అగ్నిహోత్రాలు ఎలా తీసుకువెళ్తారు ఇది తెలియాలి. అంటే అగ్నిహోత్రాలు డబ్బాలు వేసుకుని తీసుకెళ్తారా?
అగ్నిహోత్రాలు తీసుకెళ్లడం అంటే ఏమిటి, ఇది తెలియాలి కదా. అగ్నిహోత్రం తీసుకెళ్లడం అంటే తమ అగ్నిహోత్రంలో ఏ మంత్రశక్తిని అక్కడ ఆవాహన చేస్తారో మంత్రాలతో అగ్నిని తీసుకుని అరణి అనబడే ఒక జమ్మి చెక్కలోకి తీసుకుంటారు. దాన్ని ఆ చెక్కను పట్టుకు వెళతారు. మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడ దాన్ని ఆ మంత్రాలతో మథనం చేసి అగ్నిని పుట్టించి ఆరాధన చేస్తారు. ఇది అగ్నిహోత్రాన్ని తీసుకువెళ్ళడం అంటే. ఇది సంప్రదాయం, తెలియాలి ఇక్కడ. వీళ్ళందరూ మొత్తం సిద్ధమయ్యారు. శకటీ శతమాత్రంతు, వందలాది బళ్ళున్నాయి. అంటే ఎంతమంది మహర్షులు ఉన్నారో చూడండి, వాళ్ళ ఏర్పాటు. వీళ్ళందరూ బయలుదేరుతున్నారు. రాముడు లక్ష్మణుడు కూడా బయలుదేరబోతూ ఉండగా ఆ సిద్ధాశ్రమం అడవిలో ఉన్నటువంటి పక్షులు జంతువులు కూడా రాముడి వెంట బయలుదేరిపోయాయి. ఇక్కడ చూపిస్తున్నాడు. ఇది అందమైన రహస్యాల్లో ఒకటి. మృగపక్షి గణాశ్చైవ సిద్ధాశ్రమ నివాసిన అనుజగ్ముర్మహాత్మానం విశ్వామిత్రం మహామునిం. ఆ విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు తీసుకువెడుతూ ఉంటే మొత్తం అక్కడ అడవిలో ఉన్నటువంటి పక్షులు జంతువులు కూడా బయలుదేరిపోయేట. ఎందుకండి రావడం? విశ్వామిత్రుడు ఎప్పుడు వెళ్తే వాడు వెనకాల రావు. ఇప్పుడు రాముణ్ణి వదలలేక మృగాలు పక్షులు కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నాయి. అది రాముడి గొప్పతనం. ఎందుకంటే రాముడు కేవలం మానవులకు మాత్రమే దేవుడు కాదు, సర్వజీవుల హృదయాల్లో ఉండే అంతర్యామి గనక రాముడంటే అందరికీ ఆకర్షణే. ఇది పరిశీలించండి. మానవులకు మాత్రమే కాదు, పశువులకి, పక్షులకి, చెట్లకి, చేమలకు కూడా రాముడంటే భక్తి. అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు సిద్ధాశ్రమంలో ఉన్న పక్షులు జంతువులు కూడా రాముడి వెంట బయలుదేరిపోతుంటే విశ్వామిత్రుడికి చాలా ఇబ్బంది కలిగింది. మీరు ఉండండి, తొందరపడకండి, రాముడు లోక కళ్యాణం కోసం వెళుతున్నాడు అని వాడికి నచ్చజెప్పడానికి విశ్వామిత్రుడికి మహా కష్టమైంది. ఎలాగో అలా నచ్చజెప్పి ఈ పక్షుల్ని మృగాల్ని అడవిలో ఉంచి రాముడు కూడా సైగ చేసి ఉండండి అని చెప్తే అప్పుడున్నాయి అవి, ఉండలేక మిగిలే. అంటే రాముడిని వదలలేని లక్షణం ప్రకృతిలో అందరికీ ఉంది. ఇది గమనించాలి. ఎందుకంటే ఆయన సర్వాకర్షణశీలుడు రాముడు కదా. అందగాడంటే మృగపక్షి గణాశ్చైవ సిద్ధాశ్రమ నివాసిన అనుజగ్ముర్మహాత్మానం విశ్వామిత్రం మహామునిం. ఆ విశ్వామిత్రుడు రామలక్ష్మణుడు తీసుకువెడుతూ ఉంటే మొత్తం అక్కడ అడవిలో ఉన్నటువంటి పక్షులు జంతువులు కూడా బయలుదేరిపోయేట. ఎందుకండి రావడం? విశ్వామిత్రుడు ఎప్పుడు వెళ్తే వాడు వెనకాల రావు. ఇప్పుడు రాముణ్ణి వదలలేక మృగాలు పక్షులు కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నాయి. అది రాముడి గొప్పతనం. ఎందుకంటే రాముడు కేవలం మానవులకు మాత్రమే దేవుడు కాదు, సర్వజీవుల హృదయాల్లో ఉండే అంతర్యామి గనక రాముడంటే అందరికీ ఆకర్షణే. ఇది పరిశీలించండి. మానవులకు మాత్రమే కాదు, పశువులకి, పక్షులకి, చెట్లకి, చేమలకు కూడా రాముడంటే భక్తి. అది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకు సిద్ధాశ్రమంలో ఉన్న పక్షులు జంతువులు కూడా రాముడి వెంట బయలుదేరిపోతుంటే విశ్వామిత్రుడికి చాలా ఇబ్బంది కలిగింది. మీరు ఉండండి, తొందరపడకండి, రాముడు లోక కళ్యాణం కోసం వెళుతున్నాడు అని వాడికి నచ్చజెప్పడానికి విశ్వామిత్రుడికి మహా కష్టమైంది. ఎలాగో అలా నచ్చజెప్పి ఈ పక్షుల్ని మృగాల్ని అడవిలో ఉంచి రాముడు కూడా సైగ చేసి ఉండండి అని చెప్తే అప్పుడున్నాయి అవి, ఉండలేక మిగిలే. అంటే రాముడిని వదలలేని లక్షణం ప్రకృతిలో అందరికీ ఉంది. ఇది గమనించాలి. ఎందుకంటే ఆయన సర్వాకర్షణశీలుడు రాముడు కదా. అందగాడంటే వాడండి. పక్షువులకి, జంతువులకి కూడా ఆకర్షణ కలిగిన వారు భగవంతుడంటే అది. చైతన్య మహాప్రభు కృష్ణా కృష్ణా అని జపం చేస్తూ భజన చేస్తూ వెళ్ళిపోతూ ఉంటే అడవిలో ఉన్నటువంటి పక్షులు, పులులు కూడా కృష్ణాని వెనకాల వెళ్ళేట. అదేనండి ఇక్కడ తెలుసుకోవాల్సింది. ఇక్కడ సర్వజీవుల హృదయంలో ఉన్న పరమాత్మని ముట్టుకోవడం, తాకడం అంటే అది ఇక్కడ. అలాంటి తమ హృదయాల్లో ఉన్న ఆత్మరూపుడైన రాముడే ఎదురుగా కనబడితే ఎవరు వదిలిపెట్టగలరు? అది మృగపక్షి గణాశ్చైవ. చూసారా వాల్మీకి ఎంత చక్కగా చూపిస్తున్నాడు. వీళ్ళందరూ బయలుదేరారు. మొత్తానికి వీళ్ళతో పాటు బయలుదేరి విశ్వామిత్రుల వారు వెళుతూ ఉండగా క్రమంగా త్రోవలో అనేకములైన విషయములు చూపిస్తూ అని కథలు చెప్తున్నాడు విశ్వామిత్రుడు. ఇది గమనించవలసిన మరొక అంశం. ఎన్ని కథలు వస్తాయో. ఇది అన్ని కథలు మనం చెప్పుకోము ఇక్కడ, ఎందుకంటే రామకథ మనకు ముఖ్యం కనుక కొన్ని కథలు దాటి వెళతాం. త్రోవలో గంగానది ప్రవహిస్తూ ఉంటే గంగానది గొప్పతనం చెప్తాడు. గంగానది ఎలా ఆవిర్భవించింది? భగీరథ మహీపతి తపస్సును ఆచరించాడు. భగీరథుడికి పూర్వీకులు సగరులు అని చెప్పబడేవారు కపిల మహర్షి దగ్గర కూడని విధంగా అధర్మంగా ప్రవర్తించడంతో కపిల మహర్షి కోపాగ్నికి భస్మమై బూడిదైపోయారు. వాళ్ళకి సద్గతి కల్పించాలి అంటే లోకంలో నీరు సరిపోదు, పవిత్రమైన జలం దిగిరావాలి. దానికోసం ఆ సగరులు పుత్రులు 2 తరాల వారు తపస్సులు చేశారు. కానీ వాళ్ళు ఎంత కష్టపడ్డారే కానీ దివ్య నదిని తేలేకపోయారు. 3వ తరం వచ్చేటప్పటికీ భగీరథుడు అనబడే చక్రవర్తి వచ్చాడు, సూర్యవంశ చక్రవర్తి. ఆయన తపస్సును ఆచరించాడు. ఆ తపస్సుకు సంతోషించి ఆ గంగ రావడానికి సమ్మతించింది. ఆ గంగ ఎక్కడో ఆకాశ పథంలో ఉంది. అది కిందకి దిగాలి అంటే
ఆ మహావేగానికి భూమి తట్టుకోలేదు. అందుకు మధ్యలో ఆపడానికి ఒక ఆయన కావాలి. భరించేవాడిని భర్త అంటారు కదా, అందుకు గంగని భరించేవాడు ఎవరు? పరమేశ్వరుడు. ఆయన కోసం తపస్సు చేశాడు మహానుభావుడైన భగీరథుడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమైతే భగీరథుడి కోరిక మేరకు శివుడు తన జటాజూటాన్ని ఆకాశంలో నిలిపి ఉంచితే దివ్య పథం నుంచి గంగ దుమికి వచ్చి శివుని జటాజూటంలో పడగానే గంగని బంధించి ఉంచాడు పరమేశ్వరుడు. ఆ మహావేగంతో దిగిన గంగ స్వామి జటా కటాహంలో బంధింపబడ్డాక కొంతసేపటికి నీరు ధారగా ఒక పాత్రలో పడ్డాక కొంతసేపటికి నిలకడగా ఉన్నట్లు ఆయన తల మీద కొంతసేపటికి నిలకడయ్యింది. నిలకడయ్యాక ఒక పాయి విప్పాడు, అంతే. అంత గంగలో ఒక పాయి మాత్రమే వదిలాడు పరమేశ్వరుడు. అది భగీరథుని వెంట వెళుతూ క్రమంగా పాతాళ లోకంలోకి ప్రవేశించి అక్కడ బూడిద కుప్పలై ఉన్నటువంటి ఆ సగరులపై ప్రవహించి వాళ్ళందరికీ సద్గతినిచ్చింది. ఆ ప్రవహించేటప్పుడు దివి నుంచి దిగేటప్పుడు స్వర్గములో మందాకినిగా, భూమి యందు భాగీరథిగా, పాతాళములో భోగవతిగా, త్రిపథగా అనే పేరుతో గంగంబ ప్రవహిస్తున్నది. భారతీయుల అనేక జన్మల పుణ్యఫలం గంగ ప్రవహించే దేశంలో పుట్టడం తెలుసుకోండి. ఇక్కడ ప్రపంచంలో గంగ భారతీయులకు మాత్రమే ఉన్నది. గంగ లాంటి నది ప్రపంచంలో మరొక చోట కనబడదు. భారతదేశపు ఆవు లాంటి గోవు ప్రపంచంలో మరొకటి కనబడదు. కనుక భారతీయుల భాగ్యం గంగా గోవు. పరిశీలించి చూడండి, ప్రపంచంలో అందమైన నదులు చాలా ఉన్నాయి. ఆ నది నీళ్ళని మీరు బాటిల్లో తీసుకొస్తే 10 రోజుల్లో కంపు కొడుతుంది. కానీ మా గంగమ్మని మీరు తీసుకొస్తే 100 ఏళ్ళైనా శుభ్రంగా ఉంటుంది. అలాంటి నది మరొకట్లేదు. తెలుసుకోండి. భౌతికంగా కనే కాదు, గంగలో ఎంత దివ్యత్వం ఉందో నమస్కారం చేసుకోవాలి. అయ్యా రామాయణం వదిలి గంగ గురించి చెప్పారు అనద్దు. గంగ గురించి చెప్తే మనం ధన్యులమవుతాం, రాముడు సంతోషిస్తాడు. ఈ గంగ గురించి చెప్పి తర్వాత గౌరీ మాహాత్మ్యాన్ని చెప్తూ ఆ గంగా గౌరమ్మల తర్వాత గంగా గౌరీ ఉభయులకి కూడాను పుత్రుడై ఉద్భవించినటువంటి సుబ్రహ్మణ్యుడు దేవసేనాని అయి దేవతలను రక్షించి అసుర శక్తుల్ని సంహరించాడు. సాక్షాత్తు శివుడు తేజస్సు లోకరక్షణ కోసం ఉన్నతమైన భూమికుల నుంచి దిగివచ్చి పంచభూత శక్తుల్ని కలుపుకొని హిమవత్పర్వత ప్రాంతంలో అగ్ని చేత, వాయువు చేత, గంగ చేత ఒక చోటకు చేర్చబడింది. అక్కడ బ్రహ్మగారు తన తపస్సుతో అగ్నిజ్వాలల వంటి ఒక రెల్లు తుప్పును తయారు చేశాడు, శరవనం. దాంట్లో శివతేజస్సు నిక్షిప్తమైంది. అందులోంచి 6 ముఖాలతో 12 చేతులతో 18 నేత్రములతో సుబ్రహ్మణ్యుడు ఉత్పన్నమై సమస్త దేవతలకి సేనాని అయి అసుర శక్తుల్ని సంహరించాడు. ఇది సుబ్రహ్మణ్యుని కథయ్యా, విన్నావా? ఎవరైతే ఈ సుబ్రహ్మణ్యుని కథ వింటారో వారికి స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఏషతే రామ గంగాయ విస్తరో విహితో మయ కుమార సంభవశ్చైవ ధన్య పుణ్యస్తథైవ చ. నీకు నేను చెప్పిన గంగావతరణ కథ, కుమార సంభవ గాథ విన్నవారు ధన్యులు, పవిత్రులు అవుతారు. ఎవరైతే కార్తికేయుడికి భక్తులో వాళ్ళకి జీవితంలో ఆపదలు రావు. వాళ్ళ ఆయుష్మంతులై ఉంటారు, చక్కటి సంతానం కలిగి ఉంటారు, అంతమునందు పరబ్రహ్మను పొందుతారు. భక్తశ్చయ కార్తికేయే కాకుత్స్థ భువి మానవ ఆయుష్మాన్ పుత్రపౌత్రైశ్చ స్కంద సాలోక్ష్యతాం వ్రజేత్. ఈ మాటని చెప్పాడు ఇక్కడ. షష్ఠి మంగళవారంగానే పడితే అలభ్య యోగం, గొప్ప యోగం. అది చైత్రమాసంలో వస్తే మరీ యోగం. చైత్రానికి వైశాఖానికి వసంత ఋతువు అని పేరు. ఈ వసంత ఋతువుకి అధిపతి అగ్ని. ఈ అగ్నికి అధిదేవత సుబ్రహ్మణ్యుడు. ఎవరైతే చైత్రమాసంలో సుబ్రహ్మణ్యని ఆరాధన చేస్తారో వారికి కుజదోషం అనేది ఉండదండి. అందులో ఈ రోజున ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి అన్ని రకాల కష్టాలు పోతాయి. కొందరు వివాహ కష్టాలు, కొందరికి ఆరోగ్య కష్టాలు, కొందరు రుణ కష్టాలు. ఇవన్నీ పోవాలంటే సుబ్రహ్మణ్యని మంగళవారం షష్ఠి నాడు ఎప్పుడైనా ఆరాధించాలి. చైత్రమాసంలో మరీ విశేషం. ఈ కథని చెప్పడంలో ఉద్దేశం ఏంటి? ఈ కథ చెప్పిన తర్వాత కొన్ని సన్నివేశాలు ఉంటాయి. భగీరథుడు గంగని తీసుకొచ్చాడు. ఎందుకోసం? తన పూర్వీకులు తరించడం కోసం. ఎంత భాగ్యం అండి! కన్న తండ్రినే మర్చిపోతున్నటువంటి ఈ రోజుల్లో తన ముత్తాతలు తరించాలని తపస్సు చేసిన భగీరథుడు ఎంత గొప్పవాడో చూడండి. ఇక్కడ భగీరథుడు ఈ గంగని తీసుకొచ్చాక బ్రహ్మగారు భగీరథుడితో ఒక మాట అన్నారట. ఇది అద్భుతమైన విషయం. ఇక్కడ ఏమనంటే, భగీరథ, నువ్వు చాలా గొప్పవాడివి. నీ తండ్రి తాత కూడా చెయ్యలేని పని చేసావు నువ్వు. ఎందుకంటే నీ తండ్రి తపస్సు చేశాడు గంగ తెద్దామని, తేలేకపోయాడు. నీ తాత తపస్సు చేశాడు, తేలేకపోయాడు. నీ ముత్తాతలు గతి లేకుండా అలాగే ఉన్నారు. నీ తండ్రి తాత చెయ్యలేని పని నువ్వు చేసావు అనగానే మనమే అయితే అవునవును అంటాం కదా. కానీ భగీరథుడు ఏమన్నాడు? తప్పు తప్పు, అపచారం. నా తండ్రి తాత ఇద్దరూ చేసిన తపస్సు నా దగ్గర పండింది అన్నాడు. ఎంత అందమైన మాట చూడండి. ఇక్కడ
వాళ్ళు కొంత తపస్సు చేసి వెళ్ళిపోయారు. అది మా నాన్న తపస్సులోకి వచ్చింది, తాత తపస్సు. వాళ్ళిద్దరి తపస్సు నా తపస్సుతో కలియడం వల్ల నా తపస్సు ఫలించింది. వాళ్ళిద్దరే తపస్సు చేయకపోయి ఉంటే నా తపస్సే మొదలైతే మరో 2 తరాలు పట్టేది. ఇది రహస్యం అంటే. అది ఇవాళ మనం ఒకటి సాధించామంటే మన పూర్వీకులు మన దాకా తీసుకొచ్చిన తపస్సు మన దగ్గర పండింది. ఈ పూర్వీకులపై భక్తి ప్రతి మానవుడికి కలగాలి. ఈ పూర్వీకులపై భక్తి మనం పిల్లలకి ఇవ్వట్లేదు కనుకనే తాతలు, తండ్రులు, వంశ పరంపర వీటి గౌరవం తెలియకపోవడం చేతనే ఈ రోజుల్లో వర్ణ సాంకర్యాలకి ఎక్కువైపోయి ధర్మం దెబ్బతింటుంది. తెలుసుకోండి. అందుకే ప్రతి తల్లి, తండ్రి తమ పూర్వీకులు గొప్పతనం తెలుసుకుని పిల్లలకి తెలియజేయవలసిన బాధ్యత ఉంది. రిటైర్ అయిన వాళ్ళు ఒక్కసారి వాళ్ళ బంధువులు, ఆత్మీయులు, పెద్దవాళ్ళు ఎవరెవరు ఉన్నారో కనీసం డైరీ రాసి పెట్టండి. ఆ డాటా పిల్లలకి మిగల్చండి. అదే ఎలాగో రిటైర్ అయ్యాం కదా అని టీవీ సీరియల్స్ చూస్తూ బతుకు పాడు చేసుకోకండి. ఇది ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ. అందుకే పూర్వీకులపై గౌరవం ఎంత గొప్ప మాట అన్నాడు. అప్పుడు ఒక మాట అంటాడండి బ్రహ్మగారు భగీరథుడితో, నువ్వు గంగ తేవడం అంతా ఒక ఎత్తు, ఈ మాట ఒక్కటే ఒక ఎత్తు అయ్యా అన్నాడు. ఇక్కడ పితృభక్తి అంత గొప్పది అని చెప్పాడు. అలాగే సుబ్రహ్మణ్య చరిత్ర. సుబ్రహ్మణ్యుడు చేసింది ఏమిటి అంటే, రాక్షసులైన తారకాసురుడు మొదలైన వారి బాధలు తట్టుకోలేక దేవతలందరూ చెల్లా చెదురైపోతే శివశక్తుల ఏకస్వరూపుడైన సుబ్రహ్మణ్యుడు అవతరించి ఆ దేవతలందరినీ ఒక దగ్గరికి సమీకరించి వాళ్ళకి బలమిచ్చి వాళ్ళకి నాయకుడై నడిపించి అసురశక్తులన్నింటినీ నాశనం చేశాడు. అలాగా అసురశక్తుల తీవ్రత వల్ల మంచి శక్తులకు బలం తగ్గిపోతే వాటికి బలమిచ్చి నడిపించే నాయకుడు కావాలి. ఇప్పుడు అలాగే దేవతలు చెల్లా చెదిరైపోయినట్లే ఇప్పుడు దేవతలు చెల్లా చెదిరై వానర వీరులై పుట్టారు. సుబ్రహ్మణ్యుడు దేవసేనని నడిపినప్పుడుగా నువ్వు వానరసేనని నడిపిస్తూ తారకాసురుడు లాంటి రావణాసురుని సంహరించాలయ్యా. అది దీనిలో ఉన్నటువంటి మరొక మర్మం. అందుకే ఎప్పుడైనా సరే సనాతన ధర్మంలో అసుర శక్తుల నాశనానికి, దేవతాశక్తుల రక్షణకి, లోకక్షేమానికి సుబ్రహ్మణ్య ఆరాధన జరగాలి, సుబ్రహ్మణ్య అవతరణ జరగాలి. అందుకే సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం ఇది నమస్కరించుకోవాలి. ఇది కుమార సంభవశ్చైవ అన్నాడు వాల్మీకి. ఈ మాట పట్టుకునే కాళిదాసు 2వ కావ్యం కుమార సంభవం. నిన్న రఘువంశం అన్నాగా, ఇప్పుడు కుమార సంభవం. నిజానికి మొదట కుమార సంభవం రాశాడు, తర్వాత రఘువంశం రచించారు. మొత్తానికి ఈ విధంగా చరిత్రను చెప్పి ఆ తర్వాత క్రమంగా మిథిలా నగరానికి సమీపానికి వెళుతూ ఉండగా అక్కడ ఒకప్పుడు బాగుండి ఇప్పుడు పాడైపోయినట్టు కనబడుతున్న ఒక ఆశ్రమం కనబడింది. ఆశ్రమాన్ని చూడగానే వెంటనే అడిగాడు ఈ మహానుభావుడు, స్వామి ఈ ఆశ్రమం ఏంటి పాడుపడ్డట్టుగా ఉంది, ఎవరు లేరా ఇక్కడ, ఎవరిది ఆశ్రమము అని అడిగాడు రామచంద్రమూర్తి విశ్వామిత్రుడు. ఒక్కసారి విశ్వామిత్రుడు చూసి, ఈ ఆశ్రమము మహర్షి అయిన గౌతముని యొక్క ఆశ్రమము. ఆ గౌతముడు అహల్యా సమేతుడై ఇక్కడ తపస్సును ఆచరిస్తున్నటువంటి సందర్భంలో తస్యాంతరం విదిత్వాతు సహస్రాక్ష శచీపతి, ఆశ్రమంలో మహర్షి లేడు అని అనుకున్నవాడే ఇంద్రుడు అహల్య మీద ఆశపడి మునివేషధర, మునివేషాన్ని ధరించి ఆశ్రమంలో ప్రవేశించాడు. అయితే వేషం మునివేషం వేసుకున్న అతడు ఇంద్రుడని తెలుసుకున్నది అహల్య.